యేసుక్రీస్తు వైపుకు తిరిగి మీ పాపములను మీరు విడిచిపెట్టాలి. Only the blood of Jesus will save you. ఒక్క యేసు యొక్క రక్తం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Burning candles will not take you to heaven. కొవ్వొత్తులు వెలిగించడం వల్ల మీరు స్వర్గానికి వెళ్ళలేరు. Breaking coconuts will not take you to heaven. కొబ్బరికాయలు కొట్టడం వల్ల మీరు పరలోకానికి వెళ్ళలేరు. Praying to the cross will not take you to heaven. పూజించడం ప్రార్థన చేయడం వల్ల మీరు పరలోకానికి Only the blood of Jesus. ఒక్క యేసు రక్తం ద్వారా మాత్రమే Only the name of Jesus will take you to heaven, my friend. ఒక్క యేసు రక్తం మాత్రమే పరలోకానికి తీసుకెళ్తుంది. Burning candles is idolatry. కొవ్వొత్తులు వెలిగించడం అనేది విగ్రహారాధన అయి ఉన్నది. And all idolaters will go to hell, my friend. ప్రతి ఒక్క విగ్రహారాధికుడు నరకానికి వెళ్తాడు స్నేహితులారా. God hates idol worship. దేవుడు విగ్రహారాధనను అసహించుకుంటారు. Only the name of Jesus will save you. ఒక్క యేసు నామము మాత్రమే రక్షిస్తుంది. Only the blood of Jesus will save you. ఒక్క యేసు రక్తము మాత్రమే రక్షిస్తుంది. Even Mother Mary cannot save you, my friends. ఇప్పటికీ మీరు ఆలోచించండి, మదర్ మేరీ కూడా మిమ్మల్ని రక్షించలేదు. All the saints cannot save you. పరిశుద్ధులు ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. Only Jesus died for our sins. ఎందుకంటే ఒక యేసు మాత్రమే మన పాపముల కొరకు Only మరణించాడు. Jesus rose back on the third day. ఒక్క యేసు మాత్రమే మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు. Only Jesus can forgive our sins. ఒక్క యేసు మాత్రమే మన యొక్క పాపములను క్షమించాడు. Blood of animals cannot save you. ఏ జంతువులు కూడా మన యొక్క పాపములను క్షమించదు. Sacrificing animals is idol worship. మేకలు తోకలు బలి ద్వారా మన పాపం పోదు. Sacrificing animals are idol worship. ఈ లోకంలో ఉన్న మేకలు తోకలు గొర్రెలు బర్రెల యొక్క బలియాగం ద్వారా మన పాపములు పోవు. Only through the blood of Jesus. ఒక్క యేసు రక్తము ద్వారా మాత్రమే పోతాయి. All this is idol worship, my friend. ఇదంతా కూడా విగ్రహారాధన ఉన్నది స్నేహితులారా. God hates idol worship. దేవుడు విగ్రహాలను అసహించుకుంటారు. Idol worshippers will not make it to heaven. ఇక విగ్రహారాధికులు పరలోక రాజ్యానికి చేరుకోలేరు. We are living in the last days. మనందరం కూడా చివరి దినాల్లో జీవిస్తున్నాం. We need to set our hearts right with God. మనందరం కూడా మన యొక్క హృదయాలను యేసు వైపుకు తిప్పి మనము దేవుని ఉండాలి. This world is coming to an end. ప్రపంచం అనేది చివరి దశలో ఉంది. Your bank balance cannot save you. బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని రక్షించలేదు. Your money cannot save you. ధనము మిమ్మల్ని రక్షించలేదు. Your gold and silver cannot save you. బంగారము వెండి మిమ్మల్ని రక్షించలేదు. Your houses and lands cannot save you. ఇల్లు మీ యొక్క స్థలాలు మిమ్మల్ని రక్షించలేదు. Only the blood of Jesus will save you, my friend. యేసు రక్తము మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Do not get engaged in this world. లోకంతో మీరు కలిసి ఉండడానికి ఇష్టపడకండి. Do not become friends with this world. లోకంతో మీరు స్నేహంగా ఉండడానికి ఇష్టపడకండి. Burning candles is idolatry, my friend. కొవ్వొత్తులు వెలిగించి ఆరాధించడం అనేది విగ్రహారాధన ఉన్నది. Breaking coconuts is idolatry, my friend. కొబ్బరికాయలు కొట్టి ఆరాధించడం అనేది విగ్రహారాధన ఉన్నది. Jesus hates it. యేసుక్రీస్తు దాన్ని అసహించుకుంటారు. People who do idol worship will go to hell, my friend. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారు నరకానికి వెళ్తారు స్నేహితులారా. God hates idol worshipers. విగ్రహారాధన అసహించుకుంటున్నారు. God wants you to believe in Him. యేసుక్రీస్తు మీరు ఆయనను అంగీకరించాలని కోరుతున్నారు. Jesus wants you to call upon His name. యేసుక్రీస్తు ఆయన యొక్క నామాన్ని పిలవాలని కోరుతున్నారు. Hell is a real place. నరకం అనేది నిజమైన స్థలమైనది. Once you go there, there is no turning back. ఒకవేళ మీరు కనుక నరకానికి వెళ్తే తిరిగి వెనక్కి రాలేరు. There is no family in hell. ఆ యొక్క నరకంలో మీకు కుటుంబం అనేది కూడా ఉండదు. In hell, there is no friends. ఆ యొక్క నరకంలో మీకు స్నేహితులు కూడా ఉండరు. In hell, there is no mobile ఆ phone. యొక్క నరకంలో మీకు మొబైల్ ఫోన్లు కూడా ఉండవు. It's a lonely place. ఆ యొక్క స్థలం అనేది ఒక్కడే ఉండే స్థలమై ఉన్నది. It's a place of fire. ఆ యొక్క స్థలం అనేది అగ్నితో ఉన్న స్థలమై ఉన్నది. Jesus wants to save you today. స్థలం నుండి యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నారు. You need to turn away from your idol worship. దాని ముందు మీరు ఒక విగ్రహారాధన నుండి మీరు యేసు వైపుకు పెరగండి. You need to turn away from animal sacrifice. దాని నుండి మీరు యొక్క జంతు బళ్ళ నుండి మీరు యేసుక్రీస్తు వైపుకు పెరగండి. You should only believe upon Jesus. యేసు ఒక్కని మాత్రమే మీరు అంగీకరించండి. You should believe that Jesus is the only true God. యేసు ఒక్కడే నిజమైన దేవుడని మీరు అంగీకరించాలి. Even Mother Mary cannot take you to heaven, my friend. మదర్ మేరీ కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళలేదు. Saints cannot take you to heaven. కానీ భవిష్యత్తులు కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళలేదు. Only the name of Jesus. ఒక్క యేసు నామము మాత్రమే తీసుకెళ్ళలేదు. Jesus Christ died for us. ఎందుకంటే ఒక్క యేసు మాత్రమే మన పాపముల కొరకు Only మరణించాడు. Jesus rose back on the third day. ఒక్క యేసు మాత్రమే మరణించి మూడవ రోజు Only మరణించాడు. Jesus will forgive our sins. ఒక్క యేసు మాత్రమే మన యొక్క పాపములను క్షమిస్తాడు. Jesus is coming to judge the whole world. యేసు తీర్పు కొరకే మరలా వచ్చి రానై ఉన్నారు. Movies and serials will take you to hell, my friend. ఈ లోకంలో మీరు చూసే సినిమాలు సీరియల్ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాయి. Your reels watching on Instagram will take you to hell.
నరకానికి తీసుకెళ్తాయి. Spend your time with Jesus. యేసు క్రీస్తుతో మీరు సమయాన్ని గడపండి. Get to know Jesus. Get to know Jesus. క్రీస్తుని మీరు తెలుసుకోండి. Read His Word. బైబిల్ చదవండి. Get to know Jesus today. యేసు క్రీస్తుని ఈ రోజు మీరు తెలుసుకోండి. Pray to Jesus. యేసు క్రీస్తుని మీరు ప్రార్థించండి. The name of celebrities will take you to hell. ఈ యొక్క లోకంలో ఉన్న సెలబ్రిటీలు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు. The name of Jesus is higher than any other name. యేసు నామము అన్ని నామముల కన్నా పైన నామము. The name of celebrities and politicians will take you to ఈ hell. లోకంలో ఉన్న పొలిటీషియన్లు సెలబ్రిటీలు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు. Only the name of Jesus will take you to heaven. ఒక్క యేసు మాత్రమే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తారు. Don't think that you're going to live forever. ఈ లోకంలోనే శాశ్వత కాలం జీవిస్తారని అనుకోకు. All the people who died in the past, ప్రతి ఒక్క ఎవరైతే మీకంటే ముందు మరణించారో think about them. మీకంటే ముందు మరణించిన వారి గురించి మీరు ఆలోచించండి. Oh my friend, if they died without Jesus, వారు కనుక యేసు క్రీస్తు లేకుండా మరణించి ఉంటే they are burning in hell right వారు now. ఎప్పుడో నరకంలో వారు మండుతో కాలిపోతూ ఉంటారు. Today you are alive, God is talking to you. సజీవంగా ఉన్నారు కాబట్టి యేసు మీతో మాట్లాడుతున్నారు. God wants to save you, my friend. యేసు మిమ్మల్ని రక్షించాలని అనుకుంటున్నారు. Don't think this is a time pass for you. ఈ యొక్క విషయాన్ని మీరు టైం పాస్ గా మీరు తీసుకోకండి. Don't waste your time coming to places to worship through candles and coconuts. మీరు కొబ్బరికాయలతోనో కొవ్వొత్తులతోనో యేసుని ఆరాధించాలి అని చెప్పి భావంతో మీరు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. Open your Bible and know the heart of God. బైబిల్ని తెరిచి దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుకోండి. Come to Jesus today, my friend. యేసు వద్ద రండి స్నేహితులారా. Call upon Jesus. యేసుని పిలవండి. Jesus loves you. యేసు మిమ్మల్ని